వేదికన అధ్యక్షత వహించిన శ్రీ కృష్ణయ్య గారికి, కృష్ణమోహన్ గారికి, నా మిత్రుడు కృష్ణయ్య గారికి, తర్వాత మన కులసింగ నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారం. ఈ దినం ముఖ్యంగా ఏమిటంటే ఈ కులగణన అనేది కులగణన స్టేట్ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కులగణన అనౌన్స్ చేసింది. కానీ అధికారం ఎవరికింది? అధికార రీత్యా ఎవరు చేయాలంటే కాన్స్టిట్యూషన్ ప్రకారము కులగణన చేయాల్సిన అవసరము. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసిన, కేంద్ర ప్రభుత్వం చేసిన కులగణనే అధికారికంగా మనము చెల్లుబాటు అవుతుంది. అదే స్టేట్ గవర్నమెంట్ కూడా చేయొచ్చు కులగణన, దేర్ ఇస్ నో తప్పు లేదు దాంట్లో. కానీ కులగణన చేశారు వాళ్ళు. చేసిన తర్వాత ఆ కులగణన ఫలాలు ఎవరికి ఇస్తున్నారు? చేసిన తర్వాత జీవో ఇష్యూ చేయాలి కదా. మరి ఎందుకు గానీ ఆయన వచ్చేసి రాష్ట్రపతికి పంపాలని చెప్పేసి దాంట్లో ఆ బిల్లులో ఒక సెంటెన్స్ యాడ్ చేశాడు అంటే బీసీలకు ఊరిక చూపడడానికే కులగణన చేశాడు. ఆయన 42% అనౌన్స్ చేశాడు. అది ఆయన ఇంప్లిమెంట్ చేసేదానికి ఆయనకి ఇష్టం లేదు. అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటంటే, రేవంత్ రెడ్డి గారు కులగణన చేశారు, 42% ఇస్తానని చెప్పాడు కామారెడ్డి డిక్లరేషన్ లో. ఏమి ప్రజలందరూ కూడా ఓకే ఆల్రైట్ మాది 56% ఉన్నా కూడా ఏమి 42% ఇస్తున్నారు, ఫస్ట్ ఇవ్వని ఏదో ఒకటి ఏమి ముందు కానీ జరగని బండి అని చెప్పేసి అందరం అనుకుంటే, ఆయన కులగణన చేసిన తర్వాత కూడా 42% ఇచ్చే జీవో ఇచ్చేదానికి లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? నరేంద్ర మోడీ మీదకి చేయాలని చూశాడు. ఇప్పుడు పార్లమెంటుకు ఎందుకు పంపాలండి? 9th షెడ్యూల్ ఎందుకు పెట్టాలండి? 9th షెడ్యూల్లో 370 ఆర్టికల్ పెట్టారా? 9th షెడ్యూల్లో ఎస్టీ రిజర్వేషన్స్ అది సబ్ కేటగిరైజేషన్ పెట్టారా? 9th షెడ్యూల్లో 35(2) క్లాస్ తీసేసింది కాశ్మీర్ లో, అది పెట్టారా? ఏది పెట్టారు 9th షెడ్యూల్లో? ఎవరు పెట్టారు? కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏ బిల్లును కూడా 9th షెడ్యూల్లో పెట్టారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఏ ఒక్క బిల్లును కూడా 9th షెడ్యూల్లో పెట్టలేదు వాళ్ళు. కానీ ఇక్కడేమి ఈయన 9th షెడ్యూల్లో పెట్టాలి అది అంటే కొందరు మేధావులు. ఇప్పుడు కృష్ణయ్య గారు అంటే ఉద్యమకారుడు, ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది. మేమందరం కూడా మేధావులు మేము కాదు, మేమేమి న్యాయ కౌదులము ఏమి తర్వాత ఏదో వీళ్ళు ఉన్నారు కదా ప్రొఫెసర్లం కాదు మేము. ఈ ప్రొఫెసర్లు న్యాయ కౌదులు ఏం చేశారంటే తప్పుదో పట్టించారు. మరి ఆయన మాట వీళ్ళున్నారో వీళ్ళ మాట ఆయన ఉన్నారో మనకు తెలియదు, కానీ తప్పుదో మాత్రం పట్టింది కులగణన స్టేట్ గవర్నమెంట్ లో. ఎందుకు పట్టిందంటే నరేంద్ర మోడీ గారికి ఈ స్టేట్ గవర్నమెంట్ కులగణన ఏమాత్రమే ఆయనకు సంబంధం లేని విషయాన్ని తీసుకెళ్లి ఆయనను పార్లమెంట్ లో పెట్టి పాస్ చేపించి ఏమి 9th షెడ్యూల్లో పెట్టాలి అని చెప్పి 9th షెడ్యూల్లో పెట్టడము అంత ఈజీ కాదు. ఏమి ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక గండి కొట్టేదానికి మాత్రమే చేశారు. ఏమి అయితే కులగణనలో జనగణనలో కులగణన అంటే ఏమనంటే, జనగణన నార్మల్ గా 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2011లో జరిగినప్పుడు ములాయం సింగ్ యాదవ్ గాని లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ మాయావతి కానీ వీళ్ళందరూ కలిసి ఆ బిల్లును చించేసి నానాక గందరగోళం చేసి కులగణన చేయమని చెప్పారు. కులగణన ఒప్పుకున్నారు మన్మోహన్ సింగ్ గారు, చేశారు. అయితే కొన్ని లక్షల తప్పులు పడ్డాయని చెప్పి అన్నారని చెప్పేసి ఏమి అరుణ్ జైట్లీ గారు చెప్పారు పార్లమెంట్ సాక్షిగా. దాన్ని రెక్టిఫై చేస్తామన్నారు. అయితే ఇంత మీన్ వేల్ నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి గారము, దాని తర్వాత ఆయన ప్రధానమంత్రి అయినాక ఏమి ఆయన ఫస్ట్ NCBC నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ దానికి చట్టబద్ధత కల్పించాడు. కల్పిస్తే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చెప్పాయంటే, అయ్యా చట్టబద్ధత కల్పించారు మీరు, కానీ స్టేట్ గవర్నమెంట్ కు అధికారాలు తీసేశారని చెప్పి చెప్పుకోవడం జరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఆ ముఖ్యమంత్రులు కూడా చెప్పడంతో ఆయన ఏం చేశారంటే ఓకే ఆల్రైట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చారు అధికారాలు, అది అమెండ్మెంట్ చేశారు. దాని తర్వాత సబ్ కేటగిరైజేషన్ కూడా ట్రైనింగ్ కమిషన్ వేశాడు. అది కూడా మా కృష్ణయ్య గారికి ఏం చెప్తారంటే సబ్ కేటగిరైజేషన్ కూడా అవసరం సెంట్రల్ లో, అది కూడా చేపించాలని చెప్పేసి కృష్ణయ్య. ఇప్పుడు ఎందుకంటే నేను చాలాసార్లు చూశాను, నేను ఎస్పెషల్లీ లోక్సభ రాజ్యసభలో ఏమి స్పీచ్ ఇస్తున్నారు మన వాళ్ళనేది నేను చూస్తా. కృష్ణయ్య గారు కొన్ని ఇష్యూస్ మాత్రము పక్కా లేవనెత్తాడు. అందుకే నేను ఇమీడియట్ గా ట్విట్టర్ లో కొట్టా, కృష్ణయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్ అని, యు ఆర్ టేకింగ్ అప్ ద ఇష్యూస్ ఇన్ ద పార్లమెంట్. ఇంతవరకు పార్లమెంట్ లో బీసీల సమస్యల గురించి మాట్లాడిన నాయకుడు లేడండి. అయితే ఈయన మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు? అవగాహన ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు.
అవగాహన చేయని నాయకులు ఏం మాట్లాడతారంటే పార్లమెంట్ లో పోయి అక్కడ ఏదైనా క్వశ్చన్లు అడిగితే ఇంకా చెప్పే పరిస్థితి ఉంటుందా? కాబట్టి కృష్ణయ్య గారు ధన్యవాదాలు నీకు. ఎందుకంటే మీరు తప్పకుండా కొన్ని సమస్యలను లేవనెత్తారు. అక్కడ ఏమి మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి లేవనెత్తారు, తర్వాత కులగన్న గురించి లేవనెత్తారు, తర్వాత రిజర్వేషన్స్ పార్లమెంట్ లో మాకు కావాలి, శాసనసభల్లో మాకు కూడా అధికారం కావాలి, అధికారంలో మాకు వాటా కావాలి అని చెప్పి కూడా లేవనెత్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఐఎమ్ అప్రిషియేటింగ్. నేను ఎందుకంటే నేను నా నా ఎక్స్పీరియన్స్ ఏమిటంటే నేను డిఫెన్స్ లో పనిచేస్తానండి. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లో పనిచేసి ఆల్ ఇండియా అప్ టు క్లాస్ 2 ఆఫీసర్ వరకు ఆల్ ఇండియా దాన్ని నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఇప్పుడు క్లాస్ 2 ఆఫీసర్స్ అసోసియేషన్ అయిపోయింది. దానికి నేను జనరల్ సెక్రటరీ ఉన్న 12 సంవత్సరాలు, జేసీఎం సెకండ్ లెవెల్ మెంబర్ ఉన్నా. మినిస్ట్రీ లెవెల్లో జేసీఎం సెకండ్ లెవెల్ మెంబర్ అంటే పెద్దది, అది మినిస్ట్రీ కంటే పెద్దది. దాంట్లో మెంబర్ గా ఉన్నా నేను. జేసీఎం థర్డ్ లెవెల్ మెంబర్ గా ఉన్నా. కాబట్టి నాకు అవగాహన ఉంది ఏ నాయకుడు ఏం మాట్లాడతాడు, ఏ నాయకుడికి శక్తి ఎంత అని చెప్పేసి. ఇప్పుడు మా లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు మొన్న మీటింగ్ పెట్టారు, 30th అయిపోయింది, ఫస్ట్ మీటింగ్ పెట్టాడు. కులగన్న డిక్లేర్ చేశారు 30th క్యాబినెట్. ఈయన ఫస్ట్ మీటింగ్ పెట్టాడు, నేను కూడా ఫస్ట్ 12 o'clock మీటింగ్ పెట్టా, ప్రెస్ మీట్. లక్ష్మణ్ గారు నాకు ఫోన్ చేశారు, రామకృష్ణయ్య గారు మీరు 12 గంటలకు బీజేపీ ఆఫీస్కి వస్తారా అని. ఏంటి సార్ విశేషం అంటే, నేను ప్రెస్ మీట్ పెట్టాను రావాలి మీరని. అంటే నేను బీజేపీ కాదండి రాలేను, కానీ ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే అడగండి అంటే అడిగాడు. క్లారిఫికేషన్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి వెళ్ళాడు. నేను నా ప్రెస్ మీట్ పెట్టాను. కానీ అదే కృష్ణయ్య గారు అడగడు ఆ విధంగా. ఎందుకంటే కూడా ఆయనకి అవగాహన ఉంది కాబట్టి, ఏడు చెప్పే అవగాహన ఉంది కాబట్టి ఆయన అడగడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు కృష్ణయ్య గారు రాజ్యసభ ఎంపీ అయ్యారు. కరెక్ట్ గా నువ్వు మంత్రిత్వ శాఖ కృష్ణయ్య గారు మీరు అనుకుంటే నేను కూడా వస్తా. నరేంద్ర మోడీ నాకు 1997 నుంచి పరిచయం, మీకు తెలుస్తుంది. ఏమి డాక్టర్ లక్ష్మణ్ కూడా తెలుసు. పోదాము, గట్టిగా పట్టుకుందాము, మంత్రిశ్రీ ఇచ్చేసి ఈ ప్రజలంతా కోరినట్టుగా మిమ్మల్ని దానికి మంత్రిగా చేసేస్తా. అప్పుడే మన జాతి బాగుపడుతుంది. ఇప్పుడు ఎందుకంటే నరేంద్ర మోడీ ఒక బీసీ, నాకు తెలుసు. వీళ్ళందరూ బీసీ కాదు, దొంగ బీసీ అన్నా కూడా ఇది బీసీ. నేను ఒకటేసారి చెప్పాను అప్పుడు కంచయ్య గారికి కానీ ఈశ్వరయ్య గారికి కానీ వీళ్ళందరికీ కూడా ఆ మీటింగ్ లో, ఆయన మీ బీసీ కాకపోతే రామకృష్ణయ్య గారు కూడా బీసీ కాదు అని చెప్పా. ఎందుకంటే ఆయన మా కులం కాబట్టి. ఈ తేలి నేను కూడా గాంధీ అంటే తేలినే. నేను అఖిల భారతీయ తేలిక సభకు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్. అప్పుడు నేను జనరల్ సెక్రటరీ ఉంటే ఆయనతో నాకు పరిచయం అయినప్పుడు. కాబట్టి నేను కృష్ణయ్య గారిని కోరేది ఏమిటంటే, మీ ఇప్పుడు నాయకత్వం, మీ నాయకత్వం 2 స్టేట్లకే కాదు కావాల్సింది, ఈ నాయకత్వం మొత్తం ఆల్ ఇండియాకి కావాలి. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో ఏ నాయకుడు బీసీల గురించి క్షుణ్ణంగా తెలిసిన నాయకులు లేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్క స్టేట్ లో కూడా మీటింగ్ పెట్టండి. మేమందరం ఉన్నాం. మా శక్తి సామర్థ్యాలతో మేము ఏదో ఒకటి చేసి అందరినీ కూడా అక్కడ కూడగడతాం. ప్రతి స్టేట్ లో కూడా మా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను అఖిల భారతీయ తైలిక సమావేశం జనరల్ సెక్రటరీ, ఇప్పటికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి. కొందరు ఎంపీలను కలుపుకున్నాం. ఎంపీలు చాలా మంది ఉన్నారు, చిత్తశుద్ధితో బీసీలకు సహాయం చేయాలని ఉన్నారు, కానీ వాళ్ళకు ప్రాబ్లమ్స్ తెలియడంలా. అంటే రేపు పొద్దున్న నరేంద్ర మోడీ గారు కానీ, లేకపోతే అమిత్ షా గారు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ డెమోక్ కానీ ఏ మంత్రి అడిగినా కూడా అవగాహన లేని వాళ్ళు భయపడతారు. అదే కృష్ణయ్య గారికి అయితే కనుక అవగాహన ఉంది కాబట్టి డెఫినెట్ గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఒకటి మనం ఫస్ట్ ఏం చేయాలి, మీరు మీ అజెండా ఏమిటి, అది రాజ్యాధికారంలో మాకు వాటా కావాలి. అది కొద్దిగా మీరు దాన్ని కొద్దిగా ఇనికి తీసుకెళ్ళండి. ఎందుకు తెలిసిన, రాజ్యాధికారంలో రావాలంటే అగ్రవర్ణాలతో మనం ఢీకొనాల్సిన అవసరం వస్తుంది, బ్రాహ్మిన్స్ తో ఢీకొనాల్సిన అవసరం వస్తుంది. నాకు నరేంద్ర మోడీ ఒకసారి చెప్పాడు. ఏమని చెప్పాడు, రామకృష్ణ जी आप बोल रहा है ये भी सब कैटेगरीज गुరించి, मैं किसका बीच में हूँ, मैं बीच में हूँ, किसका बीच में हूँ, आरएसएस का बीच में हूँ मैं क्या कर सकता हूँ. तो आप लोग एजुकेशन कर दीजिए, रैली निकाल दीजिए, तब मैं जरूर करूंगा. तब అప్పుడు మేము ఒక ర్యాలీని తీసాం. తీస్తే సబ్ కేటగిరీ నెక్స్ట్ డే అనౌన్స్ చేశాడు రెవెన్యూ కమిషన్. ఎందుకంటే మనం ఆయనకు బలము చేకూర్చకపోతే,
మన నాయకత్వంలో మన బీసీల మందరం ఆయన బలం చేకూర్చకపోతే ఆయన ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాడు. మనం బీసీలము 52% మంది ఎప్పుడో మండల కమిషన్ తేల్చింది. మనది పెద్ద గ్రూప్ బీసీ ఓబీసీ గ్రూప్, ఇట్ ఈస్ నాట్ స్మాల్ గ్రూప్. ఇంకా అన్ని కూడా మనకంటే తక్కువ గ్రూపులే. అందుకే నేను ఫస్ట్ లో 2013లో నరేంద్ర మోడీ గారు నన్ను పిలిచినప్పుడు నేను ఆయనకు చెప్పింది ఒకటే, సార్ బీసీలను మాత్రం మీరు ఇండిపెండెంట్, బీసీలను గ్రూప్ గా మీరు ఎన్నికలు వేసుకోండి, ఎందుకంటే మీరు బీసీ కాబట్టి, అప్పుడు మీ నాయకత్వానికి ఎప్పుడు దోకా ఉండదని చెప్పాను నేను. అయితే ఈ కులగన్న కొద్దిగా ఆయన లేట్ చేసినందువల్ల 303 నుంచి 240 జరిగింది. ఈసారి చెప్పండి కృష్ణయ్య గారు, రొమ్ము మీద చేసుకొని చెప్పండి, ఈసారి మీకు 2029లో 350 సీట్లు తెప్పిస్తాను, కులగన్న వేయండి అని చెప్పండి. గ్యారంటీగా మనం చేద్దాము. ప్రతి స్టేట్ తిరుగుదాము, ప్రతి స్టేట్ లో మన వాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఏమి మనం క్యాన్వాస్ చేసేసి మీ నాయకత్వంలోని, ఎందుకంటే మేము ఇప్పుడు ఆల్రెడీ నాకు 82 ఇయర్స్, ఐఎమ్ 82 ఇయర్స్ ఓల్డ్. మీ నాయకత్వంలో కమాన్ చేద్దాం, మీరు రాండి ముందుకు. ఎందుకంటే మీరు పొలిటికల్ గా వచ్చారు, మేము పొలిటికల్ రాదలుచుకోలే, మాకొద్దు పొలిటిక్స్. మీరు పొలిటికల్ గా వచ్చారు కాబట్టి మీ ఎదుగుదలే మా ఎదుగుదల అనుకుంటాం మేము. కాబట్టి మీరు రాండి, తప్పకుండా మనమందరం కలిసి. ఇప్పుడు జనగణనలో కులగణన ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకు తెలిసినట్టు, జనగణనలో ఒకసారి కులగణన చేశారంటే మొత్తం అన్ని స్టేట్లు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా దాని మీద ఏమి చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం జనగణనలో కులగణనే సపోర్ట్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే 42% దిగువ చేయమనండి, ఆయన నిజంగా మగోడు అయితే. లేకపోతే ఇంత చేయాల్సిన అవసరంగా ఊరికి కథలు చెప్పొద్దు ఇక్కడ మాకందరికి. చెవులు మాకు పూలు పెడతారేమో కృష్ణయ్య గారికి, నాకు ఎక్కడ పెడతాయా నువ్వు పూలు? మీ చెవులు మేము పూలు పెడతాం కావాలంటే తర్వాత. ఓకే, కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మాజీ చైర్మన్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ గారికి, నా ప్రియమిత్రుడు, ఈయన చాలా ప్రియమిత్రుడు కృష్ణమోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు. జై హింద్, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత.